స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు భారతంలోని కథలు చెప్పుకుందాం. నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయమధీరయేత్. ఆయన కూడా తప్పు చేశానని అనుకోలేదు, తిరిగి రాజ్యానికి వచ్చేసాడు. ఆ సమీక మహర్షికి ఒక కొడుకు ఉన్నాడు, శృంగి. ఆ శృంగి స్నేహితుడు ఈ జరిగింది మొత్తం చూసి వెళ్ళి శృంగికి చెప్పాడు, మీ నాన్నగారిని ఇలా పరీక్షిత్ మహారాజు అవమానించాడు. తపస్సు చేసుకుంటా ధ్యాన ముద్రలో మౌనముద్రలో ఉన్నటువంటి మీ నాన్నగారి మెడకి చనిపోయిన సర్పాన్ని మీ నాన్నగారి మెడలో వేసి వెళ్ళిపోయాడు. నీ జరిగిందంతా చెప్పాడు. సహజంగా తండ్రికి అది ఆ కొడుకు ఒక అవమానంగా భావించాడు. నా తండ్రిని అవమానిస్తాడా? నా తండ్రి ఎంతో సాత్విక స్వభావం కలిగినటువంటి వాడు. ఈ సాత్విక స్వభావం కలిగిన శాంత స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరా అని చూస్తే మొదటి లిస్టులో మా నాన్నగారే ఉంటారు, మొదటి వరుసలో. అంతటి శాంత స్వభావుడు ఆయన చివరికి ఆహారంగా కూడా గోవుల దగ్గర నుంచి లేగదూడలు పాలు తాగేటప్పుడు ఏవైతే కొంచెం పాలు జారి పడతాయో ఆ పాలనే ఆహారంగా తీసుకుని జీవించే అంత శాంత స్వభావుడు మా నాన్న. అంతటి శాంత స్వభావుడైనటువంటి మా నాన్నని ఈ మహారాజు అవమానిస్తాడా? దీనిని నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ఉందని అప్పటికప్పుడు అతను బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నాడు. ఆ తపశ్శక్తితో ఈ మహారాజుని శపించేశాడు. ఇవాళకి 7 రోజుల్లోపు తక్షకుడికి పాము కాటుకు గురే నువ్వు చనిపోతావు అని మహారాజుని శపించేసి ఆశ్రమానికి వచ్చి వాళ్ళ నాన్నగారి మెడలో ఉన్నటువంటి సర్పాన్ని తీసి పక్కన పెట్టేసి జరిగిన విషయం అంతా వాళ్ళ నాన్నగారికి చెప్పాడు. అంతటి మహారాజు వచ్చి నన్ను అడిగాడు, బాగుంది, నేను మౌనముద్రలో ఉన్నాను, సమాధానము ఇవ్వలేదు. అది ఆయనకి తెలియలేదు. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో అలసట వల్ల ఆయన కొంత విజ్ఞతని కోల్పోయి ఆ మృత సర్పాన్ని నా మెడలో వేశాడే అనుకో. అది వేసింది నా మెడలోనే కదా, దానికి బాధపడవలసింది నేను కదా, నీకెందుకు బాధ కలిగింది, నువ్వెందుకు అంత కోపానికి గురయ్యావు అని తన కొడుకుని ప్రశ్నించాడు శృంగిని. సమీక మహర్షి ప్రశ్నించటమే కాకుండా ఇంకొక మాట కూడా అడిగారు, నువ్వు శపించింది ఎవరినో తెలుసా? ఈ దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుని. అతను ఎంతో ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు. ఆయన అంత ధర్మబద్ధంగా పాలన చేయటం వల్లే మహర్షులందరూ ప్రశాంతంగా తమ తపస్సులను చేసుకోగలుగుతున్నారు. ప్రజలు కూడా ఎంతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతున్నారు. ఇటువంటి రాజులు దొరకటం దుర్లభం. అంతటి ధర్మాత్ముడినే నువ్వు శపించావు అంటే నీ కోపానికి అసలు అర్థం లేకుండా పోయింది. నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు? ఒక ఋషిగా నీ జీవితానికి కూడా అర్థం లేకుండా చేసుకున్నావు. కోపం అనేటువంటిది మనిషికి ఉండకూడనటువంటి లక్షణాలలో మొట్టమొదటిది. దాన్ని జయించటం చాలా ముఖ్యము. నువ్వు ఆ కోపాన్నే జయించలేకపోయావు. బ్రహ్మ కోసం నువ్వు తపస్సు చేయాలనుకుంటున్నావు. నీ తపశ్శక్తినంతా నీకు వచ్చినటువంటి కోపంతో ఆ రాజుని శపించటానికి ఖర్చు పెట్టేశావు కదా. ఇంత రోజు నువ్వు కష్టపడి చేసిన తపఫలం అంతా కూడా వృధా అయిపోయింది. కోపం అనేటువంటిది ఎంత భయంకరమైనదో చూసావా? ఆ కోపాన్ని, ఒకవేళ కోపం వచ్చినా దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద వాడాలనేటువంటి ఇంగితం కూడా మనకు ఉండాలి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించకూడదు. మనకి కోపం అనేది వచ్చిందంటే దానికి అవతల వాళ్ళు భయపడిపోవాలి. ఇతని కోపం వల్ల ఏం ప్రమాదం జరుగుతుందో అని భయపడాలి, ఆలోచించాలి. కోపం అనేటువంటిది అలా ఉండాలి. కానీ అకారణంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపం తెచ్చుకుని ఆ కోపానికి శాపం ఇచ్చేయటం అనేటువంటిది సరైన విధానం కాదు. నువ్వు చేసింది చాలా తప్పు. అందులో ముఖ్యంగా ఋషి జీవితం గడుపుతున్నటువంటి నీకు ఇలాంటి కోప స్వభావం అనేది ఉండకూడదు. ముందు నువ్వు నీ కోపాన్ని జయించు, ఆ తర్వాత బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేద్దువు అని తన కొడుకుకి కోపం వల్ల వచ్చే నష్టాల గురించి కొంత చెప్పి తర్వాత మహర్షి అంటాడు, నీవు ఇచ్చినటువంటి శాపాన్ని వెనక్కి తీసుకో అన్నాడు. నాన్నగారు, నాకు ఇంకా అంత శక్తి లేదు, నేను ఇప్పుడే కదా తపస్సును మొదలుపెట్టాను, నాకున్నటువంటి శక్తినంతా నేను శాపం ఇవ్వడానికే అయిపోయింది, నేను శాపాన్ని వెనక్కి తీసుకోలేను అని చెప్పాడు. ఆ మాట విని, కొడుకు మాట విని శృంగి మహర్షి చాలా బాధపడ్డాడు. ఇంత గొప్ప రాజు, ఆ గొప్ప రాజుకి నా కొడుకు వల్ల ప్రమాదం రాబోతుంది, అతని ప్రాణాలకి నా కొడుకు వల్లే ఆపద తలెత్తబోతుంది అని బాధపడి
వెంటనే తన ఆశ్రమంలో ఉన్నటువంటి తన ప్రియ శిష్యుణ్ణి పిలిచి, గోముఖుణ్ణి పిలిచి, నువ్వు వెంటనే పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళు, జరిగింది చెప్పి, నా కొడుకు ఇచ్చినటువంటి శాపం గురించి కూడా చెప్పి, తన చుట్టూ విషసర్పాల నుంచి రక్షించేటువంటి వైద్యులని, ఆ మంత్రాలు తెలిసినటువంటి వారిని, వేదవేత్తలని, మంచి మంత్రులని, మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళందరినీ తన పక్కన ఉంచుకుని అపాయం రాకుండా జీవించమని చెప్పి నీవు చెప్పు అని చెప్పి తన గోముఖుడిని పంపించాడు. గోముఖుడు మహారాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి, మిమ్మల్ని రక్షణ చర్యలు తీసుకోమని చెప్పి మా గురువు గారు చెప్పారండి, మీరు తక్షణం రక్షణ చర్యలు చేపట్టండి అని చెప్పాడు. ఆ మాటలన్నీ విని పరీక్షిత్ మహారాజు ముందు బాధపడ్డాడు. నేను అనాలోచితంగా ఇట్లాంటి పని ఎలా చేశాను, అంత గొప్ప మహర్షి మెడలో మృత సర్పాన్ని వేసి ఎలా వచ్చాను, నేను చాలా పొరపాటు చేశాను, నేను సరిదిద్దుకోలేని తప్పును చేశాను, అందుకు ముందుగా మీ గురువు గారిని క్షమించమని వేడుకుంటున్నాను, క్షమించమని చెప్పి నా సందేశంగా ఆయనకి అందించు అని చెప్పి తన ప్రాణాల గురించి రక్షించుకోవడం కన్నా తను చేసిన తప్పు గురించే ముందు బాగా బాధపడి ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. ఇంతలో ఆయన చుట్టూ ఉన్నటువంటి మంత్రులందరూ, మహారాజా జరిగింది ఏదో జరిగిపోయింది, మనం దాన్ని మార్చలేము, ఇప్పుడు ఆ శృంగి ఇచ్చినటువంటి శాపం నుంచి మిమ్మల్ని రక్షించుకోవటం మాకెంతో అవసరం, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, అలాగే మీ వల్లనే ప్రజలు వీళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు కదా, మీరు తక్షణ రక్షణ చర్యలు చేపట్టండి అని అడిగారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ, వెంటనే వడ్రంగి వాళ్ళందరినీ పిలిచి ఒంటి స్తంభం మేడని నిర్మించారు. రాత్రికి రాత్రి ఆ మేడలోకి ఏ చిన్న పురుగు కూడా వెళ్ళనంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ మేడలో మహారాజుతో పాటు విష పురుగులు, విష సర్పాలు కానీ ఇంకా ఏదైనటువంటి అవి కుట్టినా కాటు వేసినా తక్షణం వైద్యం అందించేటువంటి వైద్యవేత్తలని, ఒక్కొక్కసారి వీటికి మంత్రాలతో విరుగుడు కూడా ఉంటుంది, అలా మంత్రాలు తెలిసినటువంటి మంత్రవేత్తలని, వేదాంతవేత్తలని, మంత్రులని తనకు బాగా తన చుట్టూ ఉండి తనకు మంచి సలహాలు ఇచ్చి తనతో అన్యోన్య సంబంధం కలిగినటువంటి వాళ్ళని తన చుట్టూ పెట్టుకుని రాజు కాలం గడుపుతున్నాడు. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.